ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి పురస్కరించుకుని స్థానిక గంటాలమ్మ గుడి వీధిలో ఎర్ర కేదారేశ్వరరావు ఆఫీసులో గురువారం కార్యవర్గ సమావేశం జరిగింది. 20వ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి పురస్కరించుకుని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు ఈ సంవత్సరానికి డిఎంహెచ్ స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆర్వి చలపతిరావుకి, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు ఆరవ నాగేంద్ర కుమార్, పి వీరభద్రరావు, కోటిపల్లి నాగసురేష్, నూనెరాం గణేష్ శ్యామ్సింగ్, తట్టపర్తి రామానారాయణరావు, కెఎల్ నరసింహారెడ్డి, అంబటి భీమశంకర్ నారాయణ, మట్టి హరినాథ్ బాబులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. మార్చి 20న ఉదయం 10:40 స్థానిక మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో విగ్రహానికి పూలమాల వేసి భక్తాంజలి ఘటిస్తామని, అనంతరం ధర్మంచర హాల్లో జయంతి సభ, సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి 95లో స్థాపించి మద్దూరి అన్నపూర్ణయ్య గారి విగ్రహం పెడతాం జరిగింది. అన్నపూర్ణయ్య గారి పార్కులో స్వర్గీయ బాటు శ్రీరామూర్తి గారు, ఈశ్వరరెడ్డి గారు చేతులపై విగ్రహం పెడతాం జరిగింది. అప్పుడే అన్నపూర్ణయ్య సేవా సమితి కింద ఏర్పడి 25 సంవత్సరాల నుంచి ఆయన సద్జయంతిని పురస్కరించుకుని అన్నపూర్ణయ్య అవార్డు ఇస్తూ స్టార్ట్ చేసాం. ఫస్ట్ కూడా వావలాల గోపాలకృష్ణ గారికి ఇచ్చుకుంటూ, అలాగే ఎంఏ సుబ్బరాజు గారికి, బాటం శ్రీరామూర్తి గారికి, ఎస్ట్ గోడారు బూతురాజు గారికి, రాజమండ్రిలో పెంకులను ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో అందరికీ అవార్డులు ఇస్తాం. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నపూర్ణయ్య పురస్కారాలు ఇస్తూ జరుగుతుంది. అది కాకుండా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, వాళ్ళకి ఏమైనా ఉంటే సూత్రాలు, ఈ పెళ్లి సామాన్లు ఇస్తూ కూడా జరుగుతుంది. అలాగే అన్నీ కూడా సేవలు చేసుకుంటూ వస్తూ వేరే కార్యక్రమం, ఎండాకాలం ఉందనుకోండి మజ్జిగ పంచి పెడతాం, సెలవిద్యాలు పెడతాం. మా కమిటీ వాళ్ళు హనుమంతరాజు అంతా కూడా అరవ చలపతిరావు గారికి స్మారక అవార్డు, ఆయనతో పాటు ఇంకో 10 మందికి పురస్కారం ఇస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేకుండా రాజమండ్రిలో ప్రముఖులు, మాజీ ఎంపీ అనిల్కుమార్ గారు, గౌరవాధ్యక్షులు రఘు సూర్యప్రకాశ్ గారు, చాలామంది పెద్దవాళ్ళందరూ అటెండ్ అవుతారు. మా ఈ ద్వారాగా మీకు ప్రెస్ ద్వారాగా ఏమన్నా ప్రధానంగా వచ్చి అన్నపూర్ణయ్య గారి జయంతి జయప్రదం చేయమని కోరుతూ ధర్మశాలలోని 20 తారీఖున 11:40 జరుగుతుంది.